హలో నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ డివోషనల్. సో ప్రస్తుతం మనతోనే గురువు గారు ఉన్నారండి. గురువు గారి గురించి తెలియని వ్యక్తులు ఎవరూ లేరు. ఎందుకంటే చాలా ప్రఖ్యాతి కలిసినటువంటి వ్యక్తి. ఎన్నో మీడియాలో ఎన్నో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అంటే ఎవరి డౌట్లు అయినా కూడా క్లియర్ చేసేటువంటి గురువుగారు ఈరోజు నాతో ఉన్నారు. ఆయన ఎవరో కాదు, నానాజీ పట్నాయక్ గారు. సో ఒకసారి గురువు మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. శ్రీమాత్రే నమః. సో గురువు గారు, నార్మల్గా మనకి అంటే చాలా వరకు అందరికీ ఇప్పుడున్నటువంటి కాలంలో రోగాలు వస్తూనే ఉన్నాయి దాదాపుగా. అంటే కొంతమందికి మందులతోని కూడా నయం కాదు అసలు. సో మందులతో నయం కాంది మీరు చెప్పేటువంటి శాస్త్రం పరంగా ఏమన్నా అవుతుందా? ఒకటేనమ్మా, అసలు రోగం ఎందుకు వస్తుందనే విషయం తెలుసుకోవాలి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం. వ్యాధి రూపంలో ఒక వ్యక్తి ఆ పాపాన్ని అనుభవిస్తాడు. ఇప్పుడు నేను దాని నుంచి తప్పించుకోవాలనుకున్నాను. అప్పుడు ఫస్ట్ ఏంటి, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం ఎవరికో ఏదో కీడు చేసాం, వాడు మన మీద కక్ష కట్టాడు. మనం వాడి దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకొని, అయ్యా నేను ఏదో అజ్ఞానంలో తప్పు చేసి నన్ను క్షమించు అన్నాం. వాడు వదిలిపెట్టేశాడు. మీకు ఇంకా వాడితో బెడద ఉండదు, అవునా కదా? మనస్ఫూర్తిగా నిజంగా కళ్ళ నీళ్ళు పెట్టుకొని నేను తప్పు చేశాను, నీ దగ్గరికి ఈ పైసలు లాక్కున్న తీసేసుకొని ఇవ్వడమో, లేకపోతే అందరి ముందు క్షమాపణ చెప్పుకుంటూ వదిలేస్తాడు. ఇంకా సరే పోన్లే. అట్లాగే మనము భగవంతుడి దగ్గర కూర్చొని, స్వామి నేనేదో తప్పు చేశాను, పోయిన జన్మలో తెలుసో తెలియకో తప్పు చేశాను, నాకు ఈ రోగం పట్టుకుంది, నేను క్షమాపణ అడుగుతున్నానని చెప్పని అమ్మవారి నామాల్లో ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్యరూప కలికల్మషనాశిని అయి నమః. దీనికి ముందు ఓము, లాస్ట్లో నమః కలుపుకొని చేసుకుంటే ఎటువంటి వ్యాధి అయినా సరే తగ్గి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకొకటి గురువు గారు, ఇప్పుడు మనం గృహప్రవేశం చేసేటప్పుడు నార్మల్గా గుమ్మడికాయలు కడుతూ ఉంటాం. అవునమ్మా. సో అంటే కొంతమంది కడుతూ ఉంటే కూడా అవి బ్లాక్గా అయిపోతూ ఉంటాయి. అది అంటే దిష్టి వల్లనా లేకపోతే ఇంట్లో దోషం వల్లనేనా? మనకి మొత్తం ప్రకృతి మొత్తం ఎలా ఉంటుందంటే నెగటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్తో కలిసి ఉంటుంది. ఇప్పుడు ఒక లైట్ ఎలగాలి, నెగిటివ్ పాజిటివ్స్ ఉంటాయి కదా, అవునా కదా? మన ఆలోచనలో కూడా నెగిటివ్ పాజిటివ్స్ ఉంటాయి. భయపడితేనేమో నెగిటివ్ ఆలోచిస్తుంటాం, ఆనందంగా ఉంటే పాజిటివ్ ఆలోచిస్తాం. అంటే ప్రతి దగ్గర నెగిటివ్ పాజిటివ్ ఉంది. మన క్షీరసాగర మాత్రం కూడా అదే చెప్తుంది. రాక్షసులు దేవతలు కష్టపడే అమృతాన్ని బయటికి తీసుకొస్తారు. సో ప్రతి ఇంట్లోని నెగిటివ్ పీపుల్ పాజిటివ్ పీపుల్ ఉంటారు. ప్రతి ఆలోచనలో ఉంటుంది, ప్రతి విషయంలోని. ఆఖరికి మనకు బ్యాక్టీరియా కూడా బాడీలో నెగిటివ్ బ్యాక్టీరియా ఉంటుంది, పాజిటివ్ కూడా ఉంటుంది కదా. అట్లాగే విశ్వంలో నెగటివ్ అండ్ పాజిటివ్స్ కలిసి ఉన్నాయి. అంటే మన కంటికి కనబడదు. మీ పక్కన ఒక పిశాచం కూర్చొని ఉండొచ్చు, లేదా లలిత అమ్మవారు కూర్చొని ఉండొచ్చు, కానీ మీ కంటికి నా కంటికి కనబడకపోవచ్చు. అది అతని పక్కన ఒక అమ్మవారు కూర్చోవచ్చు, ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి కూర్చోవచ్చు, చెప్పలేము. ఈ నెగటివ్ ఎనర్జీస్ని గుమ్మడికాయ ఏదైతుందో ఆకర్షించుకుంటుంది. ఓకే. ఇంట్లోకి ఎంటర్ అవ్వనివ్వకుండా ఆకర్షించుకునే క్రమంలో అది బ్లాక్ అయిపోవడము, దగ్గరికి అయిపోవడం జరుగుతుంది. మీరు గమనించండి, అది పనిచేస్తుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే, మీకు ఎవరికైనా తరచుగా బ్లాక్ అయిపోతుంది, 2-3 అయిన తర్వాత ఇంకా తర్వాత అవ్వదు. ఎందుకంటే అది ఎనర్జీ తీసేసుకుంది అక్కడ. ఓకే. ఇంకా దాని తర్వాత చాలా కాలం నిలబడుతుంది. తొందరగా అయిపోయిందంటే ఓకే, ఇక్కడ సంథింగ్ నెగిటివ్ ఎనర్జీని అది తీసుకుంది అని చెప్తారు. కాబట్టి గుమ్మడికాయ కట్టడం అనేటువంటిది చాలా మంచి విషయం. ఎవరికైనా ఇంటికి నెగిటివ్ ఎనర్జీ ఉంది, మా ఇంట్లో మాటిమాటికి అనారోగ్య పాలవుతున్నాము, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ ఏదో గొడవలు అవుతున్నాయి, మేము ఎంతో కష్టపడి సంపాదించుకొని మేము ఇల్లు కట్టుకుంటే చూసేవాళ్ళు చుట్టాలంతా ఏడుపు ఎక్కువైపోయింది, పక్కింటోడు ఏడుపు ఎక్కువైపోయింది. కొన్ని ఇల్లులు కట్టుకుంటే పక్కింటోడు మాటిమాటి గొడవ చేస్తూ ఉంటాడు. వాడికి ఏంటంటే లోపల ఒక రకమైన ఇది జలస్ అనమాట. అరే వీడు ఇంత మంచి ఇల్లు కట్టేసుకుంటాడా, నా ఇల్లు చిన్నగా కనిపిస్తుంది వీడి ఇల్లు వల్ల అని ఒక ఫీలింగ్ ఉంటుంది. అలాంటివన్నీ ఉన్నప్పుడు ఈ గుమ్మడికాయ కట్టుకుంటే తగ్గిపోతుంది. థ్యాంక్ యూ గురువు గారు. ఈరోజు మాకు చాలా వరకు మంచి విశేషాలు ఇచ్చారంటే ఇంటికి సంబంధించినటువంటివి కాబట్టి. సో థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాము. థ్యాంక్ యూ గురువు గారు. శ్రీమాత్రే నమః.